కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో బీఆర్కే న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ జీవన్ సింగ్, కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షులు కృష్ణమ్మ, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మిట్టా రమేష్, ఆదోని మార్కెట్ యార్డ్ చైర్మన్ శారద, కౌన్సిలర్ లలితమ్మ, వెల్లుల్లి మధుసూదన్, పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. బీఆర్కే న్యూస్ ప్రజలకు ఎప్పటికప్పుడు నిజమైన తాజా సమాచారాన్ని అందిస్తూ విశ్వసనీయ మీడియా వేదికగా ఎదిగిందని వారు కొనియాడారు. ప్రజలు నాయకులకు మధ్య వారధిగా నిలుస్తూ ప్రజా సమస్యలను నిర్భయంగా వెలుగులోకి తీసుకువచ్చి పరిష్కరించే దిశగా ముందుకు తీసుకువెళ్లడంలో బీఆర్కే న్యూస్ కీలక పాత్ర పోషిస్తోందని ప్రశంసించారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే విధంగా సామాన్యుల గొంతుకగా నిలుస్తూ నిరంతరం ప్రజా ప్రయోజనాల కోసం పనిచేస్తున్న బీఆర్కే న్యూస్ మరింత ముందుకు సాగాలని వారు ఆకాంక్షించారు. బీఆర్కే న్యూస్ ఈరోజు చాలా సంచలనాత్మకంగా ప్రజల్లోకి ముందుకు వెళ్తుంది. అనేక సమస్యలను, ప్రజా సమస్యలను ప్రజల ముందుకు తీసుకెళ్లి, ప్రజా పరిపాలకుల దగ్గరకు తీసుకెళ్లి వాళ్ళ సమస్యలను పరిష్కరించడంలో బీఆర్కే న్యూస్ ఛానల్ చాలా ముందుంది. కాబట్టి వాళ్ళు దినదినాభివృద్ధిగా ముందుకు వెళ్తూ మరిన్ని సమస్యలు, ప్రజా సమస్యలపై పోరాటం చేసి ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలని చెప్పి బీఆర్కే న్యూస్ టీం యాజమాన్యానికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బీఆర్కే న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరించినాను. బీఆర్కే న్యూస్ చాలా ఎదుగుతా ఉంది. ఇంకా మంచి మంచి న్యూస్, డెవలప్మెంటల్ న్యూస్ ఇస్తూ పోతే చాలా బాగుంటుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్, ఎందుకంటే ఈ సెటిలైట్ ఛానల్ కనుక ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ డెవలప్మెంట్ పైన ఇస్తుండారు మీరు. సో దానికోసమే యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదములు. ఈ కార్యక్రమాన్ని, ఈ క్యాలెండర్ ఆవిష్కరణ నన్ను ఇన్వాల్వ్ చేసినందుకు మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో నమస్కారం. బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. ఈరోజు బీఆర్కే న్యూస్ వారి క్యాలెండర్ ఆవిష్కరించారు. ముందుగా వారికి శుభాకాంక్ష తెలియజేస్తున్నాను. ఈ క్యాలెండర్ వల్ల కూడా మనకు, ఎందుకంటే డీటెయిల్డ్గా పండుగలు, హాలిడేస్ అన్ని విధాలుగా అన్ని ఇన్ఫర్మేషన్ దీంట్లో ఇచ్చారు కాబట్టి చాలా ఉపయోగపడుతుంది. ఇదే విధంగా వారు ప్రతి సంవత్సరము దీన్ని ఇంప్రూవ్ చేసుకుంటా ఎదగాలని కోరుకుంటూ, అదేవిధంగా ప్రజలు కూడా బీఆర్కే న్యూస్ను వీక్షించాలి. ఎందుకంటే ఇందులో రెగ్యులర్గా డైలీ అప్డేట్స్, లోకల్ న్యూస్ అన్నీ అప్డేట్గా ఉంటాయి. కాబట్టి ఈ ఛానల్ని మనం ఎంకరేజ్ చేయాలి. ఈ ఆదోళనలో ఉన్నటువంటి పిల్లలు కూడా మనకు దీంట్లో ఉన్నారు కాబట్టి మనం వాళ్ళని ప్రమోట్ చేద్దాము, బీఆర్కే న్యూస్ను ఎంకరేజ్ చేద్దామని తెలియజేస్తున్నాను. బీఆర్కే శాటిలైట్ ఛానల్ వాళ్ళకు శుభాకాంక్షలు. బీఆర్కే ఛానల్ వాళ్ళు ఈ క్యాలెండర్ మాతో ఆవిష్కరించడం చాలా సంతోషదాయకం. ఎందుకంటే బీఆర్కే న్యూస్ ఆదోన్లో చాలా ఎక్సలెంట్గా, ఎప్పటి న్యూస్ అప్పుడు ఫ్రెష్గా ప్రజలకు, అధికారులకు, రాజకీయ నాయకులకు మధ్య వారధిగా పనిచేస్తూ చాలా చక్కగా పనిచేస్తున్నారు. ఇటువంటి ఛానళ్ళు ముందు ముందు చాలా కూడా అవసరం. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా కానీ, మీడియాలో కానీ కొన్ని ఇబ్బందులు ఉన్నటువంటి కారణంగా బీఆర్కే ఛానల్ అనేటువంటిది స్వచ్ఛందంగా పనిచేస్తూ ప్రజలకు, నాయకులకు, అధికారులకు మధ్య సమన్వయం చేస్తూ మంచి మంచి వార్తలు చేస్తూ ఉన్నారు. ఇది ముందు ముందు నిజాలు నిర్భయంగా బయటికి తీసుకొని వచ్చి ప్రజలందరికీ న్యాయం చేస్తూ ఇంకా బాగా నడవాలని చెప్పేసి కోరుకుంటున్నాను.